ఇంటి యజమాని తీసుకొచ్చినటువంటి ఐశ్వర్యాన్ని అందరూ పంచుకుంటారు. ఇంటి యజమానికున్న కీర్తిని అందరూ పంచుకుంటారు. ఇంటి యజమానికున్న వైభవాన్ని అందరూ పంచుకుంటారు. ఇంటి యజమాని మలమూత్రాలు ఇన్ని అనుభవిస్తున్నాం కదండి, మా దోషిట్లో విడిచిపెట్టండి అని ఎవ్వరూ పుచ్చుకోరు కదండి, ఎవ్వరూ పుచ్చుకోరు. ఎవరు పుచ్చుకుంటారు? అమ్మ పుచ్చుకోవాలి, ఆ తల్లి పుచ్చుకుంటుంది. మలమూత్రాల్ని ఎవ్వరూ పుచ్చుకోరు, ఆ తల్లే పుచ్చుకుంటుంది. కాలు తగిలిందనుకోండి అంటాం, తెల్లవారి లేస్తే కాళ్ళ పెట్టే తంతున్నాం ఆ తల్లిని. లేచి నమస్కారం చేయకపోయినా కాళ్ళు పెట్టి తంతున్నా తల్లి కాబట్టి ఓరుస్తోంది. తాను పాలిస్తుంటే పిల్లవాడు పాలు తాగుతూ తన 5వతనానికి సూచన అయిన మంగళసూత్రాన్ని ఇలా పట్టుకుంటే కోపగించే అమ్మ చిన్ని చిన్ని వేళ్లతో వాడు మంగళసూత్రాన్ని పట్టుకు లాగుతూ కాళ్ళెత్తి అమ్మ గుండెల మీద తంతుంటే మెల్లిగా వేళ్లు విప్పి చెయ్యి ముద్దు పెట్టుకుని అరికాళ్ళని పువ్వుల పొట్లాన్ని ముద్దు పెట్టుకున్నట్టు ముద్దు పెట్టుకుని ఓర్చిన కన్న తల్లికే అంత ఓర్పుంటే ఇంతమందిని కన్న తల్లి భూమాతకి ఎంత ఓర్పు ఉండాలి? ఇంతమంది తంతున్నా ఓరుస్తోంది ఆ తల్లి. ఓ ఇల్లు కట్టుకోవాలంటే ఓ గుణపం తీసుకొచ్చి తల్లి గుండెల మీద గుచ్చి శంకుస్థాపన. నీ కడుపుకు అన్నం కావాలంటే నాగటి చాలు పెట్టి అమ్మ గుండెల మీద కోత, పెద్ద పెద్ద చారికలు పెడతావు. నువ్వు ఏదైనా దహనం చేయాలంటే అమ్మ గుండెల మీద పెట్టి కాలుస్తావు. నువ్వు ఉమ్ము ఉయ్యాలంటే అమ్మ ముఖం మీద ఉమ్ము వేస్తున్నావు. అసలు ఉమ్ము వేయడమే తప్పు. దానికి తోడు రాక్షసుళ్ళ నెత్తురు కక్కినట్టు మాదక ద్రవ్యాలతో కూడిన తాంబూలాలు నిరంతర చర్వణం చేస్తూ రోడ్డు మీద పెడుతూ నెత్తురు కక్కినట్టు పెద్ద పెద్ద ఉమ్ములు. ఎంత కుసంస్కారం! అసలు ఈ జాతి లక్షణం కాదు. భూమిని కాలు పెట్టి తొక్కి దిగినందుకు అమ్మా నా బతుకు లేదమ్మా ఇది లేకపోతే అని క్షమార్పణ చెప్పి దిగుతాం. సముద్ర వసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతిం క్షమస్వమే. అమ్మ నన్ను క్షమించు, కాలు పెట్టి దిగుతున్నానమ్మా అని క్షమార్పణ అడిగి అమ్మ మీద కాలు పెడతాం. ఓర్పు అంటే నా తల్లి. ఎంత కీర్తి గణించనివ్వండి, ఎంతమంది ఎంత పొగడనివ్వండి, ఎంత సంపాదించనివ్వండి, ఎంత పరివారం ఉండనివ్వండి, యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. అమ్మ గుళ్ళోకి వెళ్ళొస్తానమ్మా లేనివాణ్ణి, బయటికి వస్తే రోహిణీ కార్తె నడవలేను పెద్దవాణ్ణి, నా చెప్పులు ఎవరైనా పట్టుకుపోతే ఇవి కూడా కొనుక్కోలేనమ్మా అని మడమలరిగిపోయినటువంటి హవ్వాయి చెప్పులు అమ్మా ఇక్కడ పెట్టి పెడతానమ్మా అంటే ఏ తెల్లైనా సరే పెట్టుకోవయా అంటుంది. అమ్మా చచ్చిపోయాడు, మా ఊరు తీసుకెళ్ళాలి, వర్షంగా ఉంది, కాస్త ఈ శవాన్ని 2 రోజులు మీ ఇంట్లో ఉంచుకుంటామమ్మా అంటే ఎవరు ఒప్పుకుంటారు? యజమాని చచ్చిపోయాడు, అమ్మ వల్లకాట్లో శవం కాలదమ్మా, హోర్న వాన, రోజు పడుకుంటున్నావుగా ఈ శరీరాన్ని పట్టుకునే, ఇవాళ కూడా బెడ్రూమ్లో పడుకోబెట్టుకో అంటే భార్య అంటుంది బిభ్యతి, హడిలిపోయి నీకు బుద్ధి ఉందా లేదా, తస్మిన్ కాయే అది శరీరం అంటుంది. ఎవ్వరూ తీసుకోనటువంటి ఆ శరీరాన్ని తనలోకి ఆదరించి తీసుకుని తనలోకి కలిపేసుకునేది ఈ తల్లి ఒక్కతే. అది కుక్క కాని, పిల్లి కాని, పంది కాని, మనిషి కాని, అయ్యో పిచ్చాడా ఇప్పుడు తెలిసిందా లోకం ఏమిటో దా అని అమ్మతనంతో కలుపుకునేది ఈ తల్లి ఒక్కతే. అమ్మా ఆ భూమాత కూతురివి కదా, ఆ భూమికి ఎంత ఓర్పో నీకంత ఓర్పు. క్షితిక్షమా పుష్కర సన్నిభాక్షి, నీ ఓర్పు నీ కళ్ళల్లో కనపడుతోందమ్మా. ఇన్ని అనరాని మాటలన్నా ఓర్చావా తల్లి ఏడుస్తూ. కాబట్టి యా రక్షిత రాఘవ లక్ష్మణాభ్యాం అగ్రత ప్రయేవు రామ మధ్యే సీతా సుమధ్యమా పృష్ఠదస్తు ధనుష్పాణి లక్ష్మణో అనజకామ అని ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, వెనక లక్ష్మణమూర్తి నడవవలసినటువంటి తల్లి వికృతమైనటువంటి రాక్షస స్త్రీల మధ్యలో నువ్వు ఉండిపోయావా అమ్మా? సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే. ఎక్కడో అంతఃపురాలలో ఉండి సూర్యుడు కూడా నిన్ను చూడడం కుదరదు. జనక మహారాజు గారి యొక్క కూతురివి, దశరథ మహారాజు గారి పెద్ద కోడలివి, రామచంద్రమూర్తి ఇల్లాలివి. అమ్మా ఇవాళ నీకు ఒక ఆవాసం కూడా లేక ఒక చెట్టు నీడన కట్టిన పట్టుపుట్టం విప్పకుండా పవిట కొంగు చింపి మూట కట్టి పడేసిన బట్ట 10 నెలల నుంచి కట్టుకుని కృషించి ఏడుస్తూ చెట్టు కింద ఇంత ఓర్పుతో రామోపాసన చేస్తూ ఉన్నావా అమ్మా? అమ్మా భూకాంత కుమార్తెవి కదా, ఓర్పుకి నువ్వే తగిన దానివమ్మా సీతమ్మ. సీతమ్మ అంటే ఓర్పమ్మ అని కన్నుల నీరు పెట్టుకుని హనుమ నమస్కారం చేసి ఆ తల్లి వైభవాన్ని స్తోత్రం చేస్తున్న ఈ ఘట్టం దగ్గర ఇవాళ పూర్తి చేసి రేపు మళ్ళీ పునఃప్రారంభం చేస్తాను.
ఉయ్యాల ప్రయాణం అంటే ఇది ఏం చెప్పావంటే 15వ సర్గలో మొదలెట్టి 16వ సర్గ అయింది. 68 సర్గలు ఎప్పటికయ్యేది సుందరం. సరే, రామచంద్రమూర్తి ఆయనే పూర్తి చేయిస్తారు. మనం పెట్టుకున్న సంప్రదాయాన్ని అనుసరించి ఒక 11 పర్యాయాలు చక్కగా రామనామాన్ని చెప్పుకుందాం. రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, పాలు మీ గడతేనె కన్నను తీయనైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, బ్రహ్మ సత్యము జగన్మిథ్యా భావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, జానకీ హృత్కమలమందున వెలుగుచున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము నమ్ము వారికి కంటి పాపే రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, తల్లివలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, ఆంజనేయుని వంటి భక్తులకాశ్రయము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.